ఏంటి నువ్వు నా మనవణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? ఎవడితోనో కడుపు తెచ్చుకుని అది మా కంటగడతావు అనుకున్నావా? మాట్లాడే. అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం అహల్య? ఏదైనా మాట్లాడు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా వదిన గారు. తప్పు చేశానని నోరు మూసుకుని ఒప్పుకుంటోంది. లేదు, జరిగిందది కాదు. మరేం జరిగిందో చెప్పమ్మా. నేను గౌతమ్ గారు వచ్చే వరకు ఈ విషయం చెప్పలేను సార్. గౌతమ్ వచ్చాక ఏం చెప్తావు? గౌతమ్ని ఎలా మోసం చేసావో చెప్తావా, లేక గౌతమ్ నీ చేతుల్లో ఎలా మోసపోయాడో చెప్తావా? తనొచ్చిన మొదటి రోజే నాకు అర్థమైపోయింది. అరే, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, అప్పుడే కడుపొచ్చిందనిలాగా నీరసం ఏంటా అని అనుకున్నాను. అవును, అప్పుడు నిజం బయటపడలేదు, ఇప్పుడు పాపం పండి బయటపడింది. ఇది తన అసలు రూపం బామ్మగారు. తప్పు చేసి కూడా చేయలేదని బుకాయిస్తుంది. పాపం చేసి కూడా ఇంకా పవిత్రత అని పలుకుతుంది. తను తేనె పూసిన కత్తి తడిగుడ్డతో గౌతమ్ గొంతు కోసేసింది. బంగారంలో ఉంది కదా అని దారినపోయే దరిద్రాన్ని తగిలించుకున్నారు. ఇప్పుడు అర్థం అవుతోందా ఏది బంగారమో ఏది దుమ్ముధూళో? ఇలాంటి నీచురాలికి మీరు ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి బామ్మగారు. నిన్ను పాపిస్తుదానా? ఎంత పనిచేసేవే? మేమేం అన్యాయం చేసావని నా మనవడికి ఇంత ద్రోహం చేసేవే? వాడిని అమ్మాయికుణ్ణి చేసి ఆడుకున్నావు కదే. వాడు నిన్ను నమ్మి పిచ్చివాడయ్యాడు. నీకోసం వాడు ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాడు. వాడు మా అందర్నీ ఎదిరించాడు. నీ మీద ఏక వాలకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆఖరికి నువ్వు చేసిన పని ఇదా ఇదా? ఇంత చేసి కూడా ఇంకా మా నట్టింట్లో ఉన్నావేంటే? పోవే. ఎవరికో పుట్టిన వాణ్ణి మా ఇంటికి వారసుని చేద్దాం అనుకున్నావా? నువ్వింత నీతి మాలిందానవని తెలియక మా తల మీద పెట్టుకున్నాం కదే. నీ కడుపులో పెరుగుతుంది నా ముని మనవడనుకుని నీ అడుగులకి మడుగులొద్దాం కదే. నువ్వు మోస్తున్నది నా ముని మనవడనుకుని నీకు సీమంతా కూడా చేస్తున్నాం కదే. నీ మోసం తెలుసుకోలేని మేము మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. నీకోసం నీకోసం ఎన్ని ఎన్ని ఏర్పాట్లు చేశావు చూసావా? 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 నా మనవణ్ణి మోసం చేసి నీకు మళ్ళీ వాడి మొహం చూసే అర్హత లేదు. పోవే బయటికి పో. నీ నీడ కూడా మా ఇంటి మీద పట్టడానికి వీలేదు. పో, పోవే బయటికి పో. ప్లీజ్ అండి, దయచేసి గౌతమ్ గారు వచ్చేంత వరకు నన్ను ఉండనివ్వండి. ప్లీజ్ అండి. ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. పో బయటికి. ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, నేను చెప్పేంత వరకు మీరింట్లో కాలు బయట పెట్టకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి. చెప్పేది నీకే, బయటికి వెళ్ళు. గౌతమ్ గారు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆహా, గౌతమ్ వస్తే ఈవిడ గారు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండడానికి పాగా వేసేలాగా ఏదో ప్లాన్ చేస్తుంది బామ్మగారు. అవును బామ్మగారు, గౌతమ్ని వల్లో వేసుకుంది కదా. అతనొచ్చాక ఇక్కడ ఎలా పాగా వేయాలా అని చూస్తోంది.
వాడిని మోసం చేయాలని చూసింది చాలక ఇంకా గౌతమ్ వచ్చాక పెడతానంటావేంటి? హా? మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఆడదానివని మర్చిపోయి గుడ్డులాగా ప్రవర్తించిన నిన్ను గుడ్డులాగే సాగనంపుతాను. పదవే పద. చెప్తుంటే అర్థం కావట్లేదే. అమ్మగారు పోవే. అమ్మగారు పో బయటికి. గౌతమ్ గారు వచ్చేంత వరకు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. సార్ సార్ మీరైనా చెప్పండి, మేడం మీరైనా చెప్పండి, ఆయన వచ్చే వరకు నేను వెళ్ళకూడదు. ఏం చెప్పాలమ్మా? నిన్నెంతగానో నమ్మాం. నువ్వు ఎక్కడ పుట్టావో తెలియకపోయినా గౌతమ్ తాళి కట్టి తీసుకొచ్చాడని నిన్ను కోడలిగా అంగీకరించాం. కేవలం గౌతమ్ వల్లే నిన్నీ ఇంట్లో ఉండనిచ్చాం. అలాంటిది వాణ్ణే మోసం చేశావు కదమ్మా. లేదు సార్, లేదు, నేనెవరిని మోసం చేయలేదు. గౌతమ్ గారు వచ్చాక మీకు అంతా వివరంగా చెప్తారు. నన్ను ఉండనివ్వండి సార్, ఆయన వచ్చాక అంతా చెప్తారు. ఇంద్ర చనిపోయిన విషయం దాచినవాడు నీ గురించి ఏం చెప్తాడమ్మా? నీ వల్ల వాడికి బాధ్యత వచ్చింది అనుకున్నావు, కానీ వాణ్ణి నువ్వు ఇంత బాధ పెట్టావని తెలియదు. మా కోసం, మా ఇంటి కోసం కష్టపడుతుంటే నీలో ఏ స్వార్థం లేదు అనుకున్నావు. కానీ ఎవరి వల్లనో తల్లివయ్యి గౌతమ్ని పెళ్లి చేసుకోవడమేంటి? నిన్ను అంగీకరించలేం. దయచేసి వెళ్ళిపో. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను మేడం, గౌతమ్ గారు వచ్చే వరకు నన్ను ఉండనివ్వండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. గౌతమ్ గారు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చాను. వాడి వల్ల నువ్వు నెల తప్పేవంటే వాడికిచ్చిన మాట తప్పకుండా ఉండడానికి రావే. రావే బయటికి. పోవే పో. మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళెర కొడతాను. పోవే. దయచేసి మమ్మల్ని క్షమించండి. మా ఇంట్లో సీమంతమేమీ లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.